నమస్కారం. మన 12 జ్యోతిర్లింగాలలో 5 జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆరవ జ్యోతిర్లింగమైనటువంటి భీమశంకరేశ్వరుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఆ ఈశ్వరునికి భీమశంకరుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము భీముడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన అసురుడు, భీమాసురుడు. అసురుడు ఎందుకంటే వాళ్ళ అసుర జాతి. రావణాసురుడు వాళ్ళ అసుర జాతి కాబట్టి వాళ్ళని అసురుడు అని అంటారు అనమాట. సరే, మనం టాపిక్లకు. అయితే ఈ అసురుడు పూర్వం ఏం చేస్తుండే అంటే ఇట్లా ఆట ఆడుతుండే అనమాట. ఓ తానం ఆట ఆడుతుంటే వాళ్ళని ఎవరో ఎక్కిరిచ్చిరు ఆ అబ్బాయిని. ఎక్కిరిస్తే చక్కగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మని బాధ పెడతాడు. మా నాన్న ఎవరు, అందరికి ఇట్లా నాన్న ఉంటారు కదా, నాకు కూడా నాన్న ఉంటారు కదా, ఎవరు అని అంటే మీ నాన్న లేడమ్మా, చనిపోయిండు అని అంటాడు ఆమె. అయితే చనిపోయిండంటే అసలు మా నాన్న పేరు చెప్పలేవు నాకు, ఇట్లా ఎందుకనంటే మీ నాన్న పేరు కుంభకర్ణుడు అన్నాడు. కుంభకర్ణుడు ఎవరు? రావణాసురుని తమ్ముడు. అయితే ఈయన ఎలా చనిపోయిండు, అసలు ఎందుకు చనిపోయిండు, ఎవరు చంపారంటే చెప్తుంది వాళ్ళమ్మ. ఈయనని శ్రీరామచంద్రుడు చంపేసిండు. ఎందుకంటే రావణాసురుడు తప్పు చేసినప్పుడు ఇలా తమ్ముడే కదా, ఎంత తప్పునో కూడా ఆయన వాళ్ళకే సపోర్ట్ చేయడం వల్ల అధర్మం ఓడిపోయింది. ఇక మీ నాన్న చనిపోయిండు అని అంటుంది. అయితే ఇది ఇంతవరకు అయిపోతుంది. అయితే ఆ అబ్బాయి ఏమడుతాడంటే, మరి నువ్వు ఇట్లాంటి దుర్మార్గుని వివాహం ఎందుకు చేసుకున్నావు అంటే ఆమె చెప్తుంది, నా ఇష్టపూర్వకంగా నేను వివాహం చేసుకోలేను, తన ఇష్టపూర్వకంగానే అయ్యింది ఇదంతా అని అంటుంది. సరే అని అది ఆడికైపోతే అదే ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎవరు? భీమాసురుడు అబ్బాయి. ఎందుకంటే వాళ్ళందరి మీద కక్ష తీసుకోనికి. వాళ్ళ నాన్నని చంపిండు కదా. అయితే వాళ్ళ నాన్నని చంపిన కోపం ఇంకా ఆయన మొత్తం ఇక మైండ్లో పక్కన పిల్లలు అన్నీ నింపేసి ఉంటారు. అయితే ఆయన మొత్తం అట్లా మైండ్ వాష్ కాగానే ఘోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుని గురించి. ఒంటి కాలు మీద చేస్తాడు. అయితే చేసిన తర్వాత ఏమవుతుందంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. వరం ఏందో అని అడుగుతాడు. వరం ఏం కావాలో అని అంటే ఇచ్చేస్తాడు. వరం ఇచ్చేసిన తర్వాత ఆయనకు అదుపు ఉండదన్నమాట. దేవలోకానికి పోయి ఇంద్రుని ఓడిస్తాడు, ప్రజలను ఇబ్బంది పెడుతుంటాడు. ఇక మొత్తం ఇట్లే అయిపోతుంటుంది. ఒకరోజు ఒక మహాముని శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకొని చెప్తాడు ఆయనకు జరిగిన విషయం. ఈయన ఇట్లా భీమాసురుడు మొత్తం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు అని అంటే ఈశ్వరునికి ఏం చెప్తాడంటే తనను వధించాలి అంటే ఈశ్వరుడు తదాస్తని నీ వరం ఇప్పుడు నేను తీరుస్తానంటు భీమాసురుడిని వధిచేస్తాడు. అయితే వీళ్ళ అమ్మ ఉంటుంది కదా, వీళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది తన కొడుకుని చంపినందుకు. అయితే ఈశ్వరుని అడుగుతుంది, నా కొడుకుని ఎందుకు చంపినవు, ఇట్లా మా భర్తని చంపిర్రు, నా కొడుకుని చంపుతుర్రు ఇట్లా అని అంటే నా కొడుకు మినిమం ఒక ఆనవాళ్ళన్నా ఉండాలి కదా అని అంటుంది. సరే అని ఆమె ఏం చెప్తుంది అంటే మీరే ప్రతిష్ఠించబడి ఉండాలి, నా కొడుకు పేరుతోటి ఉండాలి అని అంటాడు. శివుడు దానికి తదాస్తాను అంటాడు. ఆయన పేరేం పేరు? భీమశంకరుడు అనే పేరు వచ్చింది. అందువల్ల ఈ పేరు వచ్చిందనమాట. ఈ ఆలయం మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్ర పూణే డిస్టిక్లో ఉంటుంది అనమాట. చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. ఈ ఆలయంకున్న మెయిన్ ఏంటంటే పాపాలు తొలగిపోతాయని అక్కడ వెళ్ళిన భక్తులు మనకు చెప్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే ఏ పాపాలైనా సరే పోతాయి అని ప్రజల నమ్మిక. ఏదైనా తప్పు చెప్తే క్షమించండి, ఏదైనా చెప్పకపోయినా కూడా కామెంట్ రూపంలో తెలపండి. నమస్కారం. జై భారత్, జై హింద్. ఓం నమః శివాయ.